సిరియాలో ఘోరమైన ఓటమిని చవిచూశామని ఇరాన్ టాప్ జనరల్ అంగీకరించారు. తమ ఓటమికి కారణం అసద్, రష్యా అని ఆయన నేరుగానే ఆరోపణలు గుప్పించారు. టెహరాన్లో ఓ మస్జిద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్తో యుద్ధం చేసే స్థితిలో ఇరాన్ లేదని అంగీకరించారు. అయినా ఇరాన్ ప్రజలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తమ వద్ద ఉన్న మిజైల్స్ ఇజ్రాయెల్కు చేరే సత్తా కలిగి ఉన్నాయని ప్రజలకు కాస్త ఊరట కలిగించే ప్రయత్నం చేశారు ఇరానియన్ బ్రిగేడియర్ జనరల్ బెహ్రౌజ్ ఎస్బాతి. ప్రత్యేక కథనంలో ఆయన ఏమన్నారో మరింత సమాచారం తెలుసుకుందాం. సిరియాలో ఇరాన్ ఘోర పరాజయం చవిచూసిందన్నారు ఇరాన్కు చెందిన టాప్ బ్రిగేడియర్ జనరల్ బెహ్రౌజ్ ఎస్బాతి. దీని కారణం బషర్ అల్ అసద్తో పాటు రష్యాలే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధానికి తలపడే పరిస్థితి లేదన్నారు. అయినా ఇరాన్ ప్రజలు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇరాన్ వద్ద ఇజ్రాయెల్కు చేరే సామర్థ్యం గల మిసైల్స్ ఉన్నాయన్నారు. అయితే ఇక ఎస్బాతి విషయానికి వస్తే ఆయన సిరియాలో ఇరాన్ తరపున సీనియర్ కమాండర్, ఇరాన్ దళాలకు ఆయన నాయకత్వం వహించారు. అలాగే రష్యా జనరల్స్తో పాటు సిరియా మంత్రులు, టాప్ కమాండర్లతో కలిసి పనిచేశారు. అయితే మిలిటరీ జనరల్స్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఎప్పుడూ అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఇరాన్ మిలిటరీ జనరల్ తమ దేశం విఫలమైందని, అలీ ఖమేనీ పాలనలో యుద్ధంలో విఫలమైనామని చెప్పడమంటే ఆయన పెద్ద రిస్క్ తీసుకున్నారని ఇంటర్నేషనల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇరానియన్ ప్రెసిడెంట్ డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ మాత్రం ఇరానియన్ జనరల్ వ్యాఖ్యలను తేలికగా తీసుకున్నారు. కాగా జనరల్ ప్రకటన ఇరాన్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే సిరియా ఉన్నప్పుడు అమెరికాపై ఎందుకు దాడి చేయలేదని ఎస్బాతిని అడిగితే తమ వద్దున్న మిసైల్స్ అంత దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించే స్థాయిలో లేవని తేల్చి చెప్పారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసాద్ పాలనలో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని జనరల్ ఎస్బాతి వివరించారు. ఇక ఇరాన్లో ప్రజలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్ ఇటు గాజా, అటు లెబనాన్, సిరియాలో పెద్ద ఎత్తున తన సైనికులను పంపడం వల్ల ఖజానాకు భారీగా చిల్లుపడింది. ఈ దేశాల్లో తమ పలుకుబడి పెంచుకునేందుకు ఇరాన్ సుమారు $50 బిలియన్ వరకు వేయించేయాల్సి వచ్చింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 4,25,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వృధా చేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెళ్లిబూకుతోంది. విదేశాల్లో జోక్యం చేసుకుని ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం దేశాల్లో తాము గొప్ప నాయకుడిగా వెలగాలని దేశంలో సొమ్ము తీసుకెళ్లి వృధా చేస్తున్నారని ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. సిరియాలో బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసిన బదులుగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అలాగే లెబనాన్లో హెజబొల్లా మిలిటెంట్లపై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అయినా ప్రయోజనం శూన్యం. ఇటు గాజా, అటు లెబనాన్లో బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసింది ఇరాన్. చివరికి ఇరాన్కొచ్చిన ప్రయోజనం ఏదీ లేదు. దీంతో ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏకాకయ్యారు. ప్రజలు ఆయనను నిలదీసే స్థాయికి వచ్చారు. గాజా, లెబనాన్, సిరియాలో బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేశారు. అయినా ఓడిపోయారు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు ప్రత్యక్షంగానే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరాన్ 2000 సంవత్సరం నుంచి సిరియా, లెబనాన్లో సుమారు $50 బిలియన్ల అంటే 4,25,000 కోట్లు వేయించేసిందని జెరూసలేం పోస్ట్ తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. ది ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నివేదికను జెరూసలేం పోస్ట్ ప్రచురించింది. సిరియాలో అసద్ ప్రభుత్వం ఎప్పుడైతే బలహీనపడ్డ మొదలయ్యిందో అప్పుడే ఇరాన్ కూడా బలహీనపడ్డ మొదలయ్యింది. అలాగే లెబనాన్లో హెజబొల్లా బలహీనపడింది. గాజాలో ఇరాన్ ఆనవాళ్లు లేకుండా పోయింది. బిలియన్ల కొద్ది డాలర్లు అనవసరంగా ఖర్చు చేశారని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇరాన్ రాజధాని టెహరాన్లోనే రోజుకు 6 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. మంచినీరు కొరత వేధిస్తోంది. ఇక ఫ్యాక్టరీల విషయానికి వస్తే కలుషితమైన డీజిల్ వాడకం వల్ల వాతావరణ కాలుష్యం
ఏర్పడుతోంది. ఇరాన్లోని పలు నగరాలను చూస్తుంటే లాక్డౌన్ను తలపిస్తోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ఎన్నో నిర్బంధాలు విధిస్తున్నారు. ఇక నిరుద్యోగం రేటు 23%గా ఉండేది, ప్రస్తుతం 35%కి ఎగబాకింది. ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ఇక ఇరాన్ జనరల్స్ కూడా పరిస్థితులు దిగజారుతున్నాయని అంగీకరిస్తున్నారు. సిరియాలో ఓడిపోయామని చెబుతున్నారు. అయినా ఇజ్రాయెల్తో పోరాడుతున్నామంటున్నారు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్తో పోరాడడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. అయితే ఇరాన్ ప్రజలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. ఇక ఇరాన్లో అందరూ జనవరి 20వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకుంటే అటు తర్వాత ఖమేనీని సాగనంపాలని చూస్తున్నారు. ఇక మా ఆశంతా ట్రంప్ పైనే అని ఇరాన్ ప్రజలు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. మరి ట్రంప్ ఖమేనీ ప్రభుత్వాన్ని తప్పించి పౌర ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.